ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున మీకందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. మరలా మిమ్మలను కలుసుకోవడం నాకు సంతోషం. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం మీకు ఈ క్షణానికి, ఈ దినమంతటికీ ఆశీర్వాదముగా ఉండబోతున్నది. ఈరోజు ప్రభు మీకు ఇచ్చేటువంటి మాట ఏమిటి తెలుసా? మీ కొరకు చదువుతున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆత్మ బలము చేత, ఆత్మ బలముతో. నా ప్రియ దేవుని జనాంగమా, నేను చదివినటువంటి వాక్యం లూకా 4:14వ వచనం. ఇంకొక వచనాన్ని మీకు చదవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అదేమిటంటే అదే అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. ఎలాగంటే లూకా 4:1లో యేసు అరణ్యములోనికి నడిపింపబడుతున్నాడు, అరణ్య జీవితములోనికి వెళుతున్నాడు. 14వ వచనములో ఆ అరణ్యమును విడిచిపెట్టి వాక్యము సెలవిస్తుంది, గలిలయకు తిరిగి వస్తున్నాడు. ఇందులో ఒక మాట వ్రాయబడి ఉంది, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వస్తున్నాడు, పట్టణంలోనికి వస్తున్నాడు. ఆయన యొక్క కీర్తి ఆ ప్రదేశమందంతటా, ఆ సమాచారము, ప్రభు యొక్క పేరు ప్రఖ్యాతి వ్యాపిస్తుంది. ఇది ఎలాగూ నేను చూస్తున్నానంటే, ఈ ఉదయకాలమందు అరణ్యం ప్రారంభం అవుతుంది 1వ వచనములో. ఆ అరణ్య జీవితం ముగించబడుతుంది 14వ వచనంలో. దీనికి నేను ఒక పేరు పెడుతున్నాను, అరణ్యము నిరంతరము కాదు. మీ జీవితములో, మీ కుటుంబములో, మీ తలంపులో సమీపముగా ఈ మధ్య ఏదో ఒక అరణ్య మార్గము గుండా వెళుతున్నారు కదా, అది శూన్యం, ఏమీ లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, ఒకే అప్సెట్, స్ట్రెస్, ఒకటే పోరాటము, ఇలాగూ ఉంటున్నారా? దాని పేరే అరణ్యం. అయితే ప్రభు మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అది అరణ్యం మీకు నిరంతరము కాదు, అది టెంపరరీ. అరణ్యము నిరంతరము కాదు అని ఈరోజు మీరు చెప్పాలి. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ అరణ్యములో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించబోతున్నాడు. చూడండి, గలిలయకు వచ్చిన వెంటనే ప్రభు యొక్క లైఫ్ స్టైలే మారి, ఆయనలో ఉన్న శక్తి బయలుదేరి, ఆయన యొక్క కీర్తి దేశమందంతటా వ్యాపించింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ఎలాంటి అరణ్యమైనప్పటికీ ఆ రోజు పాత నిబంధన పరిశుద్ధులను దేవుడు అరణ్యములో నడిపించాడు కదా. ఈ లోకం ఒక అరణ్యమే మనకు. అయితే అరణ్య మార్గములో ప్రభు మనతో ఉంటాడు. ప్రార్థించుదామా? మా ప్రియమైన యేసురాజా, పరిశుద్ధాత్ముడా, అను దినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము ద్వారా మీ బిడ్డలతో కలిసి, దేవా, మీ కనికరము చేత, మీ కృప చేత నేను మాట్లాడుతున్నానయ్యా. ఈరోజు మీరిచ్చిన వాక్కు ప్రకారం అరణ్యం నిరంతరము కాదు అని మీ బిడ్డలకు ధైర్యంగా చెప్తున్నాను. అతడు చెప్పినట్లు జరుగును అన్నారు కదా, అలాగే జరుగునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభునందు సంతోషంగా ఉండండి. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.